రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. క్షమించండి, 18వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? మీరు ఏమనంటారు? ఇక్కడ ఒక మాట ఉంది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆత్మపూర్ణులు. ఏం చెబుతుంది? ఆత్మపూర్ణులు. మనం ఏమై ఉండాలా? ఆత్మపూర్ణులు అయి ఉండాలి. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే ఒక ఆత్మీయుడిగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలి? ఒక ఆత్మీయుడిగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలంటే మన ఆత్మలో పరిపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నింపబడి ఉండాలి. ఇంకెలా ఉండాలంటే మన జీవితంలో ప్రభు యొక్క నిర్ణయం నెరవేర్చబడుతూ ఉండాలి. ఆత్మపూర్ణులు అంటే ఊరకనే మనం అవ్వలేం. ఆత్మపూర్ణులు అంటే చాలా విషయాలు అవసరం. అయితే ఒక మాట చెప్పాలి ఏంటంటే ఆత్మపూర్ణులుగా అవ్వాలంటే మొదట మనం ఏం చేయాలంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. ఆత్మపూర్ణులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు చెప్పొచ్చు, కానీ సమయం ఉంటే చెబుతాం, లేకపోతే 5 చెబుతాం. ఇక్కడ ఆత్మపూర్ణులుగా అవ్వాలంటే ఏం కావాలా? 7 విషయాలు. మన జీవితాల్లో ఆత్మపూర్ణులుగా ఒక ఆత్మీయుడిగా మనం ఉండాలంటే 7 విషయాలు అవసరం. 7 విషయాలు కావాలి. వాటిని మనం ధ్యానించే మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిలో సత్యక గృహంలో దేవ, మరి వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్యలో ఈ రీతిలో తండ్రి సంఘముగా చేరి ప్రార్థన కూడి కలిగి ఉంటాను. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ కూడికిని ఎంత దీవించండి, తన ఆశని తీర్చండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా, సంపూర్తిగా తన ఆశని తీర్చండి. రక్త సంబంధికులుగా వాళ్ళు మేము ఆత్మ సంబంధికులు కాబట్టి ప్రభా, తన కుటుంబం వారు దేవ, మా కుటుంబంలో జరుగుతున్న ఈ కూడికిని ఎంతో దీవెనకరంగా చేయమని మీకు అప్పచెబుతూ, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని ఆత్మ ద్వారా అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తుని నీ నామమును మైని తెచ్చుకోమని, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడమని ప్రభువైన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి ఆత్మపూర్ణులుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. మీ అందరికి వినపడుతుంది అక్క? వినపడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓహో, వినపడతలేదు మీకు? ఓకే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఒక మాట రాయబడుతుంది. ఆ బాక్స్ కొద్దిగా అటువైపు తిప్పెట్టింది బాక్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ఆత్మపూర్ణులు. ఎవరు? ఆత్మపూర్ణులు. ఒక ఆత్మీయ జీవితము చాలామంది ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులుగా. ఇక్కడ ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలా? ఒక ఆత్మీయుడిగా మనం ఉండాలంటే, ఒక ఆత్మీయ జీవితం మనం కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. కానీ సమయం ఉంటే చూస్తాం, లేకపోతే 5 చూస్తాం. రండి, దాంట్లో మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒక ఆత్మీయుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విలువ పెట్టి కొనబడిన వారంగా, ప్రభు యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలంటే కావాల్సిన మొదటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక. ఏమైంది? దినములు చెడ్డవంట. రోజులు ఎలా ఉండే? దినములు అంటే తెలుసా? చచ్చిపోయినప్పుడు చేసే దినాలు కాదు. చచ్చిపోయినప్పుడు చేసే దినాలు కాదండి. దినం అంటే ఏంటి? దినం అంటే చనిపోయినప్పుడు చేసేది అంటారు. దినములు అంటే మనం జీవించే రోజులు. దినం అంటేనేమో చచ్చిపోయినప్పుడు చేసేది, దినములు అంటే మనం జీవించే. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది తెలుసా? ఈ రోజులు ఎలాంటివి తెలుసా? ఈ రోజులు ఎలాంటివి అంటే బైబిల్ చెబుతుంది ఎలాంటివి? ఈ రోజులు చెడ్డవి. ఇటండి అక్క, వెళ్ళొచ్చు. కాబట్టి ఎలాంటివి? దినములు చెడ్డవి, మంచి రోజులు కాదంటే ఇవి ఎలాంటివండి? చెడ్డ రోజులు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇది చివరి దినాలు, ముగింపు దినాలు. ఇవి కడవరి దినాల్లో ఉంటాం, చివరి గడియల్లో ఉంటున్నాం. ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే తన జీవితం తను కాపాడుకోవాలి. ఈ దినములు అంటే చెడ్డవంట, మంచి కాదు ఈ దినాలు.
మంచివి కాదు. ఎందుకంటే దీంట్లో పాపం ఉంది. ఈ దినంలో పాపం ఉంది. ఈ దినంలో అపవిత్రత ఉంది. ఈ దినంలో ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినముల్లో పాపంతో కూడిన జీవితం కానీ, అపవిత్రతతో కూడిన జీవితం కానీ, అయోగ్యమైన జీవితం కానీ చాలా ఉండయి. ఏమండి, చాలా ఉండయి. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటాయి? చాలా వరకు మనం చూస్తే పాపంతో కూడిన జీవితాలే. దినములు ఎలాంటివి తెలుసా? చెడ్డ దినములు ఇవి. ఈ చెడ్డ దినాల్లో మనం ఎలా ఉండాలంటే ఆత్మీయులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మీయులుగా. ఈ చెడ్డ దినాల్లో ఆత్మీయులుగా ఉండాలంటే ఏం చేయాలంటే బైబిల్ అంటుంది, యేసు ప్రభువారి గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యేసు ప్రభువారు ఎలాంటి వారు? పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడైనా. అరవద్దమ్మా, నేను తొందరగా ముగిచ్చేస్తాను మీకోసమని. కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి వారైనా పరిశుద్ధుడు. ఏమన్నాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి వారని? పరిశుద్ధమైన వాడు. కాబట్టి మనం దినములు అన్నవి చెడ్డవి. చెడ్డ దినాల్లో యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. దినములు చెడ్డగా ఉన్నప్పుడు, దినాలన్నీ చెడిపోయినప్పుడు, మంచి రోజులు లేనప్పుడు ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇంకేమనంటే తెలుసా? బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరిని పాపం చేశారంట. దినములు ఎలా ఉండే తెలుసా? పాపంతో కూడి ఉండే. ఎలా ఉండి? పాపంతో కూడి ఉండి. ఈ దినములన్నీ కూడా బాగోలేదు. ఈ దినాలు చూస్తే పాపం ఎక్కువైపోయింది. రోజులు ఎలా ఉండే? పాపం. యవనస్తులు తాగటం, డ్రగ్స్కు బానిస అవటం, వ్యభిచారానికి బానిస అవటం, ఇంకా చెడ్డాట్లకి బానిసలు అయిపోవటం. ఎన్నెన్ని దినాలు ఇవన్నీ. బాబు కూర్చో. ఏమే? కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా? చెడ్డ దినాలు ఇవన్నీ కూడా మంచి కాదు. ఈ రోజులు మంచి కాదు. ఒకప్పుడు తాగాలంటే ఏమైంది తెలుసా? ఒకప్పుడు తాగాలంటే తండ్రికి భయపడేవాళ్ళు. ఎవరికి? తండ్రికి. అమ్మో నా తండ్రి చూస్తున్నాడు అనుకున్నాడు. ఒకప్పుడు తాగాలంటే తల్లికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎదురు కూర్చొని తాగుతుంటే ఇంకెళ్ళెందుకు భయపడతారు పిల్లలు? ఎదురు కూర్చొని తాగుతున్నారు. ఎవరు? కొడుకు తాగుతాడు, తండ్రి తాగుతున్నాడు, పిల్లలు తాగుతారు, తల్లి తాగుతుంది, అందరు తాగుతారు. ఇంకెక్కడ భయం వచ్చింది? దినాలు చెడిపోయి ఇప్పుడు. ఇటువరకు దినాలంటే కాదు. ఇటువరకు దినాలు ఎలాంటివి అంటే తల్లిదండ్రులు చెబితే వినేటటువంటి దినాలు అవి. తల్లిదండ్రులు చెబితే వినేటటువంటి దినాలు. ఈ రోజుల్లో వినేవాళ్ళు లేరు, మాటలు వినేవారు లేరు. ఎందుకంటే దినాలు మారిపోయినాయి. ఇవి మంచి దినాలు కాదు, ఇవి చెడ్డ దినాలు. దేవుని వాక్యం చెబుతుంది చెడ్డ దినాలు. దినములు చెడ్డవి గనుక. ఎటువంటి దినాలు ఇవి? చెడ్డ దినాలు. కాబట్టి చెడ్డ దినాల్లో మనం ఉన్నప్పుడు ఆత్మపూర్ణం కాలేం. ఆత్మీయ జీవితం వేరు, చెడ్డ జీవితం వేరు. రెండింటి కూడా వ్యత్యాసం ఉంది. ఆత్మీయులే. ఆత్మానుసారమైన జీవితం ఆత్మానుసారమైంది, లోకానుసారమైన జీవితం లోకానుసారమైంది. రెండింటికి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మపూర్ణులు కావాలంటే ఏం చేయాలా? ఈ చెడ్డ దినాల్లో మనం ఏం చేయాలా? మనం ఈ చెడ్డ దినంలో కూరుకుపోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఏం కావాలా? అలా కాపాడుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు రక్తం దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి, ఈ దినములు చెడ్డవి, ఈ చెడ్డ దినంలో నేను బాగా చెడిపోతున్నాను, పాడైపోతున్నాను, ఈ దినముల నుండి నన్ను కాపాడు, ఈ చెడ్డ దినం నుంచి నన్ను రక్షించని ప్రభు దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడిగితే ఈ చెడ్డ దినంలో మనం కాపాడబడతాం. ఏమవుతాము? కాపాడబడతాం. ఇది మంచి దినములు కాదు, రోజులు మంచివి కాదు ఇవి. ఎందుకు రోజులు మంచివి కావంటున్నానంటే ఒకరినొకరు కొట్టుకునేవి, ఒకరినొకరు చంపుకునే దినాలు, ఒకరినొకరు ద్వేషించుకునే దినాలు, ఒకరంటే ఒకరు అసహించుకునే దినాలు ఇవి మంచి కాదు. ఈ చెడ్డ దినాల్లో మంచితనం ఇచ్చి తన వారిని కాపాడుకోవడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి పుట్టిన కారణం ఏంటంటే మనల్ని ఆత్మపూర్ణంగా చేయటానికి. మనం ఎలాంటి వారమే చెడ్డ దినంలో జీవిస్తున్న వారమే, మంచి దినాలు కాదు ఇవి. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఎవరైనా దొంగ ఉన్నాడు అనుకోండి, సహజంగా ఎవరు లేరు కదా, మంచిది. ఎవరు దొంగతనం చేయరుగా, మంచిది. చెప్పండి. కాబట్టి ఒక ఇంట్లో దొంగ ఉన్నాడు అనుకో, ఇంటి అంతటిని ఏమంటారు? ఇల్లు అంతటిని? ఆ ఇల్లు అంతా దొంగలే అంటారు. ఎందుకు అనేస్తారు? దొంగ కుటుంబం అంటారు. దొంగ కుటుంబం ఎందుకంటారు? చేసింది ఒకరు దొంగతనం, మరి ఇంటి వాళ్ళందరికీ వస్తుంది. అర్థమవుతుందండి? ఇది చెడ్డ దినాలు. ఒకటి చెడు చేసినా అందరికి వచ్చేస్తుంది, ఒకటి తప్పు చేసినా అందరికి వచ్చేస్తుంది. ఒకళ్ళని తప్పు చేస్తాము, ఇల్లందరూ చుట్టుతుంది. ఈ దినాలు మంచివి కాదు ఇవి, చాలా చెడ్డ దినాలు ఇవి, అసహ్యమైన దినాలు ఇవి, పాపం పెరిగిపోయిన దినాలు ఇవి పాపం పెరిగిపోయినటువంటి దినాలు. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ఈ రోజులు మంచివి కావు, ఈ దినంలో మంచివి కావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఇవి మంచి రోజులు కాదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి మంచి రోజులు కాదు, ఇవి చెడ్డ రోజులు, ఇవి పాపంతో కూడిన రోజులు, ఇవి లోకంతో కూడినవి,
ఇవి పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న దినాలు ఇవి. ఈ దినాల్లో మీరు టీవీలు ఆ రకరకాల సీరియల్ చూడమని చెప్పట్లేదండి. టీవీలో న్యూస్ చూస్తే ఎంత ఘోరమైన స్థితిలో ఉంటున్నాయి. అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, ఆ ఆడపిల్ల మీద ఎలా జరిగింది, ఈ పాప మీద ఎలా, ఈ అబ్బాయి మీద ఎలా, ఎన్ని చూడట్లేదు. ఎందుకు చోట్ల దినములు చెడ్డవి, మంచి దినాలు కాదు ఇవి. ఇది ప్రాణాలు తీసుకెళ్ళిపోయే దినాలు ఇవి, ప్రాణాలు కోల్పోయే దినాలు. చాలామంది యవనస్తులు ఎందుకు చనిపోతున్నారు? చాలామంది యవనస్తులు ఎందుకు చనిపోతారు? చెడ్డ దినాలు కాబట్టి. చెప్పిన మాట ఎవడో వినడు. బండి స్పీడ్గా నడపొద్దురంటే స్పీడ్గా నడుపుతాం, ఏదో ఒకటి జరిగేది, ప్రాణం పోయేది. ఎంతోమంది పెద్దలు చెబుతారు వద్దే అట నడవద్దని, వింటారా? వినరు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఇది తప్పు, ఇది చేయొద్దని చెబుతుంది. ఇది పాపం అని చెబుతుంది. పాపం చేయొద్దని చెబుతుంది. పాపం చేయొద్దన్నప్పుడు మనం చేయకోకుండా ఉంటే జీవితాలు మంచిగా ఉంటాయి. బండి స్పీడ్గా తోలుతాడు ఒక యవనస్తుడు, అయ్యా తోలవాక, అయ్యా తోలితే నీ ప్రాణానికి హాని ఉండిద్ది అంటాం. వినకోకుండా తోలేయడానికి ఏమైంది? ప్రాణం పోగొట్టుకుంటాడు. అప్పుడు ఎవరికి నష్టం? చెప్పినోడికి నష్టమా? విననోడికి నష్టమా? విన్నోడికి నష్టం. ఇది ముగింపు దినాలు ఇవి, అంత్య దినాలు ఇవి. ఈ దినములు ఎలాంటివంటే చెడ్డ దినాలు ఇవి, మంచి కాదు. ఎలాంటి చెడ్డ దినాలు? ఈ చెడ్డ దినములు ఆత్మపూర్ణులై ఉండాలి. ఒక ఆత్మీయుడిగా మనం అవ్వాలంటే ఆత్మీయ స్థితి ఏందన్నది బైబిల్లో ఉంది. ఆత్మీయుడు కావాలంటే బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ఆత్మపూర్ణులు కావాలంటే పాపాల నుండి విడుదల పొందాలి, ఆత్మీయులు అవ్వాలి. పాపం నుండి విడుదల పొందినప్పుడే ఆత్మీయ జీవితం ఉంటుంది. ప్రతి మనిషిలో ఏదో పాపం ఉంటుంది. ఒక అబద్ధం పాపమే, ఒక దొంగతనం పాపమే, ఒక మోసం పాపమే, ఒక పాపంతో కూడా ఎన్నైనా చేయొచ్చు. అన్ని పాపాలే. ఆ పాపాలన్నీ ఏమవుతాయి? మనల్ని వెంటాడితే. ఇది చెడ్డ దినాలు. మనం చేసే పాపాలు మనల్ని పట్టుకునే దినాలు ఇవి. మనం ఏ పాపం చేస్తామో అది మనల్ని పట్టుకుంటుంది. ఈ దినములు మంచి కాదు ఇవి. ఎవరు చూడలేదులే, ఎవరు కనబడతలేదని మనం చేస్తాం కదా. దొంగతనం చేయని, తప్పు చేయని, అబద్ధమని ఏదో ఒకటి చేస్తాం కదా. ఇది మామూలు దినాలు కాదు, ఇవి చెడ్డవి. మంచి దినాలు వేరుగుంటాయి, చెడ్డ దినాలు వేరుగుంటాయి. మన భాషలో చెప్పమంటారా? దరిద్రం పట్టిన దినాలు అనవచ్చు. మన భాషలో అదే అనుకోవచ్చు, దరిద్రం పట్టింది. ఏమంటారు? ఎక్కడుంది దరిద్రం? ఎక్కడుందంటాం మనం? మనలో కాదక్క, నెత్తి మీద దరిద్రం ఉందంటాం. ఏమంటాం? దరిద్రం ఎక్కడుందంట? నా నెత్తి మీద దరిద్రం పట్టిందే అంటాం. ఎందుకని? మంచి రోజులు కాదు ఇది, నాకు దరిద్రం పట్టిన రోజులు అంటాం. అది వాస్తవమే. ఇది పాపంతో కూడినవి, ఇది దరిద్రమైన రోజులు, ఇవి చెడ్డ రోజులు, ఇవి మంచి రోజులు కాదు. ఇవి ఒకరినొకరు చంపుకునేవి, పాపం చేసేవి, అబద్ధాలు ఆడేవి, మోసం చేసేవి, తాగే జీవితము, లోకానుసారమైన పాప జీవితం ఇది. ఈ జీవితంలో మనం ఎలా ఉండాలా? ఆత్మపూర్ణులుగా, ఒక ఆత్మీయుడిగా ఉండాలంటే ఏం చేయాలా? మొదట మనలో ఉన్న చెడ్డ లోకంలో, చెడ్డ దినముల్లో జీవిస్తున్న మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న చెడుని తీసేసుకోవాలి. అర్థమైందండి? మనలో ఉన్న చెడుని తీసేసుకోకపోతే మొత్తం చెడైపోయింది. కానీ ప్రతి మనిషిలో ఏదో చెడు అన్నది ఉంటుంది. దాన్ని సరి చేసుకున్న వారే ధన్యులు, వాళ్ళే ఆత్మపూర్ణులు అవుతారు. కానీ మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏం చెప్పేదంటే చెడ్డ దినములు. ఈ దినములు ఎలాంటివి? చెడ్డవి. చెడ్డ దినములు కాబట్టి ఏం చేయాలి మనం? చెడ్డ దినములు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలా? కాపాడబడాలి, జీవితం మార్చుకోవాలి, పాప క్షమాపణ పొందాలి. యేసు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించి ఈ చెడ్డ దినం నుంచి నన్ను కాపాడు. ఈ దినంలో ఎక్కువ శాతం యాక్సిడెంట్లు, ఈ దినం ఎక్కువ శాతం ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే దేవుని కాపుదల లేక. బైబిల్ అంటుంది కదా, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కుడే నిద్రపోడు. దేవుడు మనల్ని కాపాడేవాడు, కొనుక్కుడే నిద్రపోడు. మరి ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? కాపాడే దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు? చెడ్డ దినముల్లో జీవిస్తున్నాం కాబట్టి. మనం ఆత్మీయులుగా ఉండాలంటే ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని క్షమిస్తాడు. మనం ఆత్మీయులుగా అవుతాం. అప్పుడు ఆత్మలో పరిపూర్ణతలోకి వస్తాం, ఆత్మపూర్ణులుగా అప్పుడు అవుతాం. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకోమో, ఎప్పుడైతే జీవితం మార్చుకోమో, ఎప్పుడైతే ఇంకా లోకంలో నడుస్తూ వస్తామో అప్పుడు ఆత్మపూర్ణులుగా అవ్వలేము, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా దినములు చెడ్డవి. కాబట్టి ఏం చేయాలా? ఇది చెడ్డ దినములో మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మనలో చెడు ఉండుకోకుండా మనం చూసుకోవాలి. ఆ చెడు ఉంటే ప్రభువా, నాలో చెడు ఉంది, నాలో క్షమించు ప్రభుని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. ఏమడగల? క్షమాపణ. మనలో ఏదైతే చెడు ఉందో దాన్ని ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని అడగాలి. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్లయితే రండి, రెండోదిగా చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. ఈ రోజుల్లో మానవుడికి ఏం లేదంటే గ్రహింపు లేదు. ఏం లేదు మానవుడికి? గ్రహింపు లేదు. వాస్తవం ఏంటో తెలియదు, అవాస్తవం ఏంటో తెలియదు, నిజమేంటో సత్యమేంటో అసత్యమేంటో తెలియని స్థితిలో ఉంటారు నేటి దినాల్లో ప్రజలు.
ప్రజలు నిజమేంటో అబద్ధమేంటో తెలియని స్థితిలో ఉంటారు. అబద్ధమేంటో తెలియని స్థితిలో ఉంటారు. కాబట్టి ప్రజలు ఎలా ఉంటారండి? నష్టపోయే స్థితిలో ఉంటూ వస్తున్నారు. వాస్తవం తెలుసుకోవాలి, నిజమేంటో తెలుసుకోవాలి, మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి గల మార్గం ఏంటో తెలుసుకోవాలి. అది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఆ బాబుని ఆపండి అమ్మ మాట్లాడుకోకుండా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం చెప్పేదంటే వాస్తవాన్ని గ్రహించాలంట, నిజమేంటో గ్రహించాలి, వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. మనం ఉన్నట్టు మనం గ్రహించాలి. ఈ దినాల్లో చాలామంది యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందంటే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. నా జీవితంలో కూడా నేను ఒకానొక సందర్భంలో నిజమేంటో తెలియని స్థితిలో ఉండా. తప్పుగా అనుకోకండి, నా జీవితంలో జరిగింది చెబుతున్నా. మీరు తప్పుగా అనుకోరు కాబట్టి చెబుతున్నా. నేను దరిదాపు నాకు తెలిసిన కాడి నుంచి తిరుపతి 3 సార్లు పోయా. క్రైస్తవులమే, రక్షణ మార్మోసు పొందింది మా అమ్మగారు. క్రైస్తవులమే, రక్షణ మార్మోసు పొందారంటే క్రైస్తవుల యొక్క బిడ్డలమే. కానీ నాకు రక్షణ లేదు. మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను పక్కన సాయిబాబా ఫోటో పెట్టుకుని పూలు పెట్టుకుంది, ఏదో వచ్చిన 2 మాటలు ఇట్లా పూలు ఇసిరేత కూర్చునేవాడిని. ఆమె పక్కన ప్రార్థన చేస్తుంటే నేను పక్కన ఇది చేసుకుంటూ ఉండేవాడిని. ఫస్ట్ తారీఖు నాతో మాట్లాడాడు దేవుడు. తెల్లవారుజామున 4:30-5 గంటలకు మాట్లాడుతూ వచ్చాడు. నీకు హృదయం కలవరపడద్దు, విరమనీయుకుడు అన్నాడు. యోహాను సువార్త 14:27తో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ఆ రోజు ఎంతగా దేవుడు మాట్లాడాడంటే ఆ సంవత్సరం వల్ల కలవరాలే, అయినా దేవుడు ఆ కలవరాలు తొలగిస్తూ వచ్చాడు. ఎంతో గొప్పవాడు. ఎందుకంటే ఒకప్పుడు గ్రహింపు లేని స్థితిలో నేనుండా, నిజమేంటో తెలుసుకోలేని స్థితిలో ఉండా, పరలోక రాజ్యం ఏంటి, దేవుని రాజ్యం ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉండా. ఒకప్పుడు నేను కూడా మీలా కూర్చున్నవాడినే, అనేకులు చెబుతుంటే విన్నటువంటి వాడినే. కానీ ఇప్పుడు తెలుసుకోగలిగా, గ్రహింపు వచ్చింది. కారణం ఏంటి? దేవుని వాక్యం. ప్రభు మాట్లాడాడు. మా అమ్మగారు చనిపోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు. నాకు గ్రహింపు తీసుకొచ్చేసాడు. ఆ గ్రహింపుతో నా జీవితం మార్చబడింది. నిజమేంటో గ్రహించే నేను ఆత్మపూర్ణులు అవ్వాలంటే నిజమేంటో గ్రహించాలి. ఏంటా నిజం? యేసు ప్రభువారు. ఆయన ద్వారా మనకు పరలోక రాజ్యం ఉంది, ఆయన ద్వారా మనకు నిత్యత్వం ఉంది, ఆయన ద్వారా మనకు ఒకరు దినాన పరలోక రాజ్యం వెళ్తాన్న నిరీక్షణ మనకు ఉంది. అది కావాలి మనకి. ఏది కావాలి? అది కావాలి. ఒక దినం పరలోక రాజ్యం వెళ్తామన్న నిశ్చయత మనకు కావాలి. ఈలో కొంత మనం ముగిసిపోయేది కాదు. ఏడుండా చాలామంది అంటారు, అయ్యా రేపటి సంగతి మనకెందుకు, రేపు బతుకుంటామో లేదో, పరలోక రాజ్యం సంగతి రేపటి సంగతి ఎందుకు అని ఎవరు అనరా అనేవాళ్ళు ఉంటారు. రేపటి సంగతి అవసరం లేనప్పుడు రేపటి గురించి ఎందుకు నువ్వు తినటం, ఆలోచించడం? రేపటి గురించి ఎందుకు? ఈరోజు అనుకోవచ్చుగా. పండగ వస్తుందంటే ఎప్పుడు కొంటాం అక్క బట్టలు? వారం రోజులు ముందరే కొంటాం కదా. పండగ వస్తుందంటే షాపింగ్కి వెళ్ళి కొనుక్కొస్తాం. పండగ దాకా బతుకుంటాం లేనప్పుడు పండగ బట్టలు ఎందుకు కొనుక్కొచ్చుకోవటం? ఆ రోజు పండగకుంటే ఆ రోజులు తెచ్చుకోవచ్చు కదా. కాదు, మొదలు తెచ్చుకుంటాం. ఎందుకని? భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంకా పండగకి ఎన్నో పనులు ఉంటాయని చెప్పి మొదటే తెచ్చిపెట్టుకుంటాం. ఒక పండగకే నువ్వు ఎంత సిద్ధపడి మొదట తెచ్చుకుంటే దేవుని రాజ్యం కొరకు ఇంకెంత సిద్ధపడి దేవుని రాజ్యాన్ని తెచ్చుకోవాలి. నీ దగ్గరికి గ్రహింపు తెచ్చుకోవాలా. గ్రహింపు అవసరం. మనుషుల్లో గ్రహింపు లేదు, వాస్తవాన్ని తెలుసుకోవట్లా. అబద్ధాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు కానీ సత్యాన్ని నమ్మేవాళ్ళు లేరు. అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు, మోసం చేసేదాన్నే. కాబట్టి జాగ్రత్త. దేవుని రాజ్యం ఆత్మపూర్ణులు కావాలంటే రెండోదిగా గ్రహింపు ఉండాలి. మనకి దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. యేసు ప్రభువారు మన కొరకు గ్రహించాలి. మనం ఆయన ఏం చేశాడు మన కొరకు? తన ప్రాణం పెట్టాడు. ఇంకంతమించి మనకు కావాల్సింది ఏముంది? మన కొరకు ఆయన వీపు దున్నబడుతూ వచ్చింది, ఇంకంతమించి కావాల్సింది ఏముంది? మన కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు, ఇంకా కావాల్సింది ఏముంది? మన కొరకే చేతుల్లో కాళ్ళలో మేకులు చేళ్ళకు మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, ఇంకంతకుమించి మనకు కావాల్సింది ఏముంది? ఇంకా కావాల్సిందే ఉంది. ఇంకేం చేశాడు తెలుసా? అనేకులు ఉమ్మూసారు, సహించాడు. అనేకులు తిట్టారు, సహించారు. అనేకులు కొట్టారు, గుద్దారు ముఖం మీద, అన్నీ సహించాడు. ఇంకెంత మించి ప్రభు మనకేం చేయాలి? అది గ్రహిస్తే చాలు. ప్రభా, ఇది నా కొరకు నువ్వు కష్టపడ్డావు, ఈ శ్రమలన్నీ నా కొరకే, ఈ బాధలన్నీ నా కొరకే, ఈ కష్టాలన్నీ నా కొరకే, ఈ ఇబ్బందులన్నీ నా కొరకే. ప్రభా, నన్ను సరిచేయడం కొరకే ఇవన్నీ నువ్వు కష్టపడుతూ వచ్చావు. నా జీవితాన్ని మార్చడానికి కేవలం నా పాపపు జీవితం, నా చెడ్డ ఆలోచనలు, నా దురాలోచనలు, నా చేతులతో నేను చేసిన పాపం, కాళ్ళతో నేను చేసిన పాపం, తలతో నేను చేసిన తలంపులు, హృదయంతో నేను చేసిన పాపము, వీటన్నిటిని బట్టే నువ్వు సిలువేయబడతావు, వీటన్నిటి బట్టి నువ్వు చంపబడుతూ వచ్చావు. ప్రభా, నా కొరకు నువ్వు చనిపోయావని మనం గ్రహిస్తే చాలు. ఆ గ్రహింపు మనకు అవసరం. ఏ గ్రహింపు కావాలా? నా కొరకు నువ్వు చనిపోయావు ప్రభా, ఆ గ్రహింపు మనకు అవసరం. ప్రభు మన కోసం చనిపోయాడు, అది మనం గ్రహించాలి. ఏం గ్రహించాలా? మన కోసం ప్రభు చనిపోయాడు, అది గ్రహించాలి మనం.
అది గ్రహించలేకుండా మనం నిష్ప్రయోజకమైన వారికి ఉంటే ప్రయోజనం లేదు. గ్రహించాలి, ఏది వాస్తవమో తెలుసుకోవాలి, ఏది అవాస్తవమో తెలుసుకోవాలి. గ్రహింపు అవసరం మానవుడికి. ఏం కావాలా? గ్రహింపు అవసరం. వాస్తవం ఏంటి తెలుసుకో. యేసుప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు? మత్తయి సువార్త 1:21 రాయబడుతూ వచ్చింది, తన ప్రజలను వారి పాపలను రక్షించడానికి ఆయన పుట్టాడంట. ఎందుకు పుట్టాడు? యేసుప్రభు ఎందుకు పుట్టాడంటే తన ప్రజల యొక్క పాపాలు రక్షించడానికి, వారి పాపాలు క్షమించడానికి ఈ లోకాన్ని పుట్టాడు. ఇంకెందుకు పుట్టాడు తెలుసా? లోకాసు వార్త 2:10 రాయబడుతూ వచ్చింది, మహా సంతోషాన్ని ఇవ్వటానికి. ఎందుకు? సంతోషాన్ని ఇవ్వటానికి. అది గ్రహించు. ఈ లోకంలో సంతోషం ఎక్కడా లేదు, ఈ లోకంలో క్షమాపణ ఎక్కడా లేదు. చూడండి, ఈ లోకంలో మీరు అందరూ టీవీ చూస్తారు లేదా? సత్యకుల కుటుంబీకులు అందరూ చెప్పండి. క్రైస్తవులు వదిలే మనం చూస్తున్నాం అంటే మళ్ళీ అమ్మాను చెప్పండి. రైటు. ఇంకా టీవీ చూసేవాళ్ళు ఎవరెవరు ఉంటారు చెప్పండి. ఏ భేదం లేదు లేక అందరం ఒకటే, కానీ బయటపడంలే. అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఏం చూస్తారు? బాగా ఇష్టమైంది అయ్యే కదా, అవునా కదా? లేడీస్ అని మమ్మల్ని కలపొద్దు లెక్క, మనకు ప్రాముఖ్యంగా అది ఇష్టం. దాంట్లో ఏమొస్తాయి టీవీలో? అవి వద్దు లెక్క, అవి అసలు పనిచేయలే మనకి. ఏమొస్తాయి? అది వద్దు, మనం చూసే చెప్పండి. ఏమొస్తాయి? అట్ట కాదు లెక్క, మీరు కొంచెం బాగా నేను చూద్దా. సీరియల్స్ వస్తాయి. సీరియల్స్ ఎంతసేపు సంతోషం ఉంటుంది దాకా చూసారా? సీరియల్ చూసేవాళ్ళు ఉంటారా? ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. సారీ, సీరియల్ చూస్తారు కదా, చెప్పండి. సీరియల్ చూస్తే ఎంతసేపు సంతోషం వచ్చింది? 10 నిమిషాలు వచ్చింది నీకు సంతోషం? అది పోయేది కాదు, అది ఏడకపోదులే. ఇప్పుడు అది మళ్ళీ తెచ్చిపెట్టుకోవచ్చు. నేనేమంటానంటే, ఒక సీరియల్ చూస్తే దాంట్లో టెన్షన్ ఉండదా? దాంట్లో బాధ ఉండదా? వాళ్ళు నటన చేస్తే మీరు నిజంగా ఏడవరా? మరి వాళ్ళు నవ్వుతూ ఉంటే మీరు నవ్వరా? మరి ఎంతసేపు నవ్వుతారు? 10 నిమిషాలు నవ్వుతూనే ఉంటావా? గుండెబారి చచ్చిపోతారు 10 నిమిషాలు నవ్వితే. నవ్వడో 1 నిమిషమే, 2 నిమిషాలే, మళ్ళీ తర్వాత టెన్షన్ పెడతాడు, ఏదోదో అయిపోద్ది. వాడికంటే ముంగట నీకు షుగర్ ఎక్కువైద్ది. ఆ టీవీ తీసినోడు సీరియల్ తీసేవాడు బాగానే ఉంటాడు, నీకు షుగర్ బీపీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? బాగా అనుభవాలు బాగుంటాయి. రేపేమైద్దో బాగా చూస్తున్నట్టుంటారు అక్క. సరే, మంచిదైతే మంచిది. ఏ సీరియల్ చూస్తున్నావు అని మటుకు నేను అడగలే, కానీ మంచిగా చూస్తున్నావు అయితే అర్థమైంది. కాబట్టి ఏమైంది? గ్రహింపు. దానివల్ల ఏమైంది? 5 నిమిషాలే సంతోషం. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు కూడా ఉండదు. చవతం వరకు మీ తృప్తి కోసం 5 నిమిషాలు అని చెబుతున్నాం. 5 నిమిషాలు కూడా సంతోషం లేదు. కానీ బైబిల్లో ఏమని తెలుసా? లూకాసు సువార్త 2:10 మహా సంతోషము. 5 నిమిషాలు సంతోషం కాదు ఇది, మహా సంతోషం, శాశ్వతమైన సంతోషం, ఎప్పటికుండే సంతోషం బైబిల్లో ఉంది. నువ్వు చూసే టీవీలో సీరియల్స్లో 5 నిమిషాలు, సినిమా అయితే 1 అరగంట ఉండిద్దేమో సంతోషం, అంతమించేక లేదు కదా. పరిపూర్ణమైన సంతోషం దేవుడు ఇస్తున్నాడు. లూకాసు వార్త 2:10 ఏమంటాడు తెలుసా? ఇదిగో ప్రజలందరూ కలుపు మహా సంతోషకరమైన వర్తమానం. 10:11 దావీదు పట్టణం నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడంటే మనకు సంతోషాన్ని ఇవ్వటానికి. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు. ఆ సత్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. ప్రభా, నువ్వు నాకు సంతోషాన్ని ఇవ్వటానికి పుట్టావు. సంతోషం లేక కుటుంబంలో, వ్యక్తిగతమైన జీవితంలో, ఇంకా భార్యాభర్తల మధ్యలో, బంధువుల్లో, స్నేహితుల్లో, కుటుంబీకుల్లో సంతోషం లేక జీవిస్తున్నాం మనం. ఒక అరగంట సంతోషం ఉంటే ఇంకొక అరగంట భర్త వచ్చి తిడతాడేమో, భార్య వచ్చి తిట్టదేమో, భయమే. సంతోషం లేదు మనవుడికి. చాలామంది అంటారు, నేను చచ్చిన తర్వాత నాకు నెమ్మది ఉండిద్దాయి అంటారు. ఎంతమంది అనలేదు అట్లా? అందరూ అన్నవాళ్ళమే, కానీ ఇప్పుడు చేయత్రం. అందరూ అనుకునేవాడే ఏమని? నేను చచ్చిన తర్వాత నాకు నెమ్మది ఉండిద్ది అనుకుంటాం. పొరపాటు. ఇప్పుడే నీకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. అది గ్రహిస్తే వచ్చినట్టే. ఆయన నువ్వు చచ్చిపోయిన తర్వాత నెమ్మది ఇవ్వడు. పాపాలు పడి చచ్చిపోతే నరకంలో కాలుతావు, కానీ నెమ్మది ఏడొచ్చింది నీకు? అది కాదు. నెమ్మది ఎక్కడ ఉంది? భూమి మీద ఉండగానే ఇచ్చేస్తున్నాడు సంతోషం. అది గ్రహించు. ప్రభు ఏం చేస్తున్నాడు? సంతోషాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో లేని సంతోషం, ఈ లోకంలో లేని ఆనందం, ఈ లోకంలో ఎక్కడా దొరకని సంతోషం ఆయనలో ఉంది. అది ఎలాంటి సంతోషం తెలుసా? పరిపూర్ణమైన సంతోషం, ఎప్పటికి ఉండేటటువంటి సంతోషం. నీ దగ్గర నుంచి ఎవడో దొంగతనం చేయడానికి కూడా ఉండదు. అది ఉండదు. ఓ బంగారం కొనుక్కొచ్చావు అనుకో, ఓ చిట్టి బాడో ఏదో ఒక డోకరాదో డబ్బులు పెట్టు, బంగారం తెచ్చావు, ఇంట్లో పెడితే ఎవడో ఎత్తిపోతే ఏం చేస్తా? దొంగతనం చేయొచ్చు. కానీ నీకు దేవుడిచ్చే సంతోషాన్ని ఎవడో దొంగతనం చేయడానికి లేదు. అది నీ దగ్గరే, నీ హృదయంలో ఉండిద్ది. బయట నీ దేహం మీద కూడా ఉండదు. నీ దేహం మీద ఉంటే ఎవడెవడో లాక్కెళ్ళిపోవచ్చు దొంగ. కానీ లోపల ఉంటుందే, లోపల నుంచి తీయాలంటే నేను కొయ్యటానికి లేదు కదా. అర్థమవుతుందండి? చాలా సంతోషం ప్రభులో ప్రవహిస్తున్నాడు యేసు ప్రభువారు. అది మనం గ్రహించాలి. యేసు ప్రభువారు చనిపోయింది నా కొరకు, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు గాయాలు నా కొరకు, ఆయన నా కొరకు చనిపోయాడు. ఆయన నాకు కొత్త సంతోషాన్ని ఇస్తున్నాడు.
ఈ లోకంలో నాకు సంతోషం లేదు, ఈ లోకంలో నాకు ఆనందం లేదు. ప్రభు దగ్గరికి వెళ్తే సంతోషం ఉంది, అది గ్రహించాలి. ఏం చేయాలి? అది గ్రహించాలి. ప్రభు నీ దగ్గరికి వస్తే నాకు సంతోషం ఉంది, ప్రభు నీ దగ్గరికి వస్తే నాకు ఆనందం ఉంది, ప్రభు నీ దగ్గరికి వస్తే నా పాపాలకు క్షమాపణ ఉంది, ప్రభు నీ దగ్గరికి వస్తే నా పాపాలకి విముక్తి క్షమాపణ ఉంది. అది మనం గ్రహించాలి. ఏం చేయాలి? అది మనం గ్రహించాలా. ప్రభు నా పాపాలకి నీ ద్వారానే క్షమాపణ ఉంది. ఏముంది? నా పాపాలకి నీ ద్వారానే క్షమాపణ ఉంది. అది మనం ప్రభు దగ్గర గ్రహించాలి. అర్థమవుతుందండి? మనం గ్రహించాల్సింది ఏంటి తెలుసా? యేసు ప్రభు మన పాపాల కొరకే చనిపోయాడు, అది మనం గ్రహించాలి. యేసు ప్రభు వారు మనల్ని రక్షించుకోవడానికి ఈ లోకాన్ని పుట్టాడు, అది గ్రహించాలి. మూడోదిగా చూసినట్టే యేసు ప్రభు వారు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు, అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించాలి. నువ్వు తర్వాత మాట్లాడదు ఆగక తర్వాత. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? గ్రహింపు అవసరం. ఏం కావాలా? గ్రహింపు కావాలి. నీతో నేను లాస్ట్లో మాట్లాడతాను, మీతో ఏం మాట్లాడదు ఇప్పుడు, మౌనంగా ఉండండి. కాబట్టి ఏంటో తెలుసా? గ్రహింపు అవసరం. ఏం కావాలా? గ్రహింపు కావాలి. ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏం కావాలా? గ్రహింపు అవసరం. యేసు ప్రభు వారు అసలు ఎందుకు పుట్టాడు? నా పాపాల కొరకు చనిపోయాడు, నేను చేసిన పాపాల కొరకు ఆయన చనిపోయాడు, నాకు క్షమాపణ ఇవ్వడానికి, నా పాపాలు క్షమించడానికి, నాకు సంతోషాన్ని ఇవ్వడానికి పుట్టాడని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. గ్రహించడం అంటే తెలుసుకోవటం. ఆ గ్రహింపు కోసమే, ఆ గ్రహింపు కలిగిన వారే ఆత్మపూర్ణులు అవుతారు. ఒకటి, ఈ చెడ్డ దినాల్లో దేవుని వెతికిన వారు, దేవుని మార్గంలో ఉండేవారు ఆత్మపూర్ణులు అవుతారు. రెండోదిగా ప్రభు విషయాలు గ్రహించుకున్నవారు, ప్రభుని గురించి గ్రహించుకున్నటువంటి వారు ఆత్మపూర్ణులు అవుతారు. మూడు, అంటే ఆత్మీయులు దేవుని బిడ్డలుగా అవుతూ వస్తారు. మంచి ఆత్మానుసారమైన జీవితం అంటే దేవునితో కూడిన, దేవుని రాజ్యంలో ఉండేటటువంటి జీవితం కలిగి ఉంటాం. మూడోదిగా చూస్తే రండి, ఆత్మపూర్ణులు ఎట్లా అవ్వాలంటే మనం ఏం చేయాలా? మూడో మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన 15-16 కలిసి ఉండి నేను చదువుతా. అజ్ఞానులు వలె కాక, ఎలా కాకూడదు? అజ్ఞానులు. అజ్ఞానులు అంటే ఎలాంటి వారు? ఇప్పుడు చెప్పండి, చెప్పాక. అజ్ఞానులు అంటే ఎవరు? తెలిసింది చెప్పండి. అజ్ఞానులు అంటే ఎవరు? కాదు కాదు కాదు, మీరు ఇంట్లో అన్నీ తెచ్చాడు చెప్పొద్దు. అజ్ఞానులు అంటే ఎవరు తెలుసా? పెద్ద ఆయన బాగా చెప్పాడు. ఎవరు? తెలివిలేనివాడు, తెలివిలేనటువంటి వారు. అజ్ఞానులు అంటే తెలివిలేనటువంటి వారు. ఒక్కోసారి మనం అనుకుంటాం, అయ్యా ఈ బస్సులు లేవు కదా, ఆటోలు ఉండలే, ఈ ఆటో చింతకుంటే వెళ్ళిద్దా, చిన్న చింతకుంటే అంటే అది వెళ్ళిద్దా అని చెప్పే లోపల ఆటో వెళ్ళిపోయేది. అయ్యయ్యో నేను ఆలోచించుకోకుండా ఇక్కడ ఉండనే, అది అక్కడ చింతకుంటే వెళ్ళిద్దని చెప్తే చేయెత్తితే అయిపోయేది అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? తెలివి లేకపోవటం. అజ్ఞానులు. ఆటో ఏడకు వచ్చిందని మనకు తెలియదు, కానీ దాన్ని అడగాలన్న తెలివి కూడా మనకు ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని అడుగుతాం, ఇప్పుడు వెళ్ళిందమ్మా మాట అంటే, అయ్యయ్యో నేను ఇప్పుడు దాకా ఏడా ఉండనయ్యా, అదే ఆటో మా దగ్గరికి వెళ్ళేదని తెలియదు అంటాం. అజ్ఞానులు, తెలివి లేక. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? అజ్ఞానుల వలె ఉండకూడదు, ఉంటే నష్టపోతాం. తెలివి లేని వారికి ఉంటే నష్టపోతాం. బైబిల్ అంటుంది కదా, యాకోబు పత్రిక 1:5 వచనంలో, మీలో జ్ఞానం కొద్దుగా ఉంటే, తెలివి కొద్దుగా ఉంటే, వివేచన కొద్దుగా ఉంటే దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు సంతోషంగా ఇస్తాడంట. దేవుడు సంతోషంగా ఇస్తాడు. పరిపూర్ణులు అంటే ఎవరంటే, పరిపూర్ణులు అంటే ఎవరు తెలుసా? మూడో మాట, పరిపూర్ణులు అంటే ఇక్కడ రాయబడుతుంది అజ్ఞానులు వాళ్ళకి కాకుండా జ్ఞానం కలిగిన వారు. ఎవరు? జ్ఞానవంతులు. జ్ఞానంగా ఉండేవారు, మంచి జ్ఞానంగా జీవించేటటువంటి వారు జ్ఞానవంతులు. బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, అజ్ఞానులు వేరు, జ్ఞానవంతులు వేరు. అజ్ఞానులేమో అన్నీ పోగొట్టుకుంటారు, జ్ఞానవంతులు అన్నీ సంపాదించుకుంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలంట, అక్క ఏమన్నా ముగిస్తున్నాలే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. ఏం చేస్తుంది జ్ఞానవంతురాలు? ఇల్లుని కట్టుకుంటుంది. అజ్ఞానం కలిగిన ఆమె ఏం చేస్తుంది? బైబిల్లో ఒక అక్క ఉంది, అక్క అంటే మాకు పరిచయం అని ఆమెలే. ఆమె ఏం చేసిందంటే, యెజబెల్ అనే ఒక అక్క ఉంది. ఆమె ఏం చేసిందంటే అజ్ఞానంగా ఉంది. అజ్ఞానంగా ఉండి ఏం చేసింది? అజ్ఞానంగా ఉండటం ద్వారా భర్తకి నష్టం తెచ్చింది, పిల్లలకి నష్టం తెచ్చింది, ఇంటికి కూడా నష్టం తెచ్చింది. ఎవరేమే? అజ్ఞానంగా ఉండామె. భర్తకి, ఇంటికి, అందరికీ నష్టం తెచ్చింది. ఎవరంటే? అజ్ఞానంగా ఉండామె. ఇంకొక ఆమె ఉంది, జ్ఞానవంతురాలు, ఇల్లు కట్టుకుంది, పిల్లలందరినీ తన ఇంట్లో పెట్టుకుంది, కష్టపడింది, ఉదయాన్నే లేచి పని చేసుకుంది, అన్నీ కష్టపడుకుంది, చివరికి ఇంట్లో పెట్టుకుంది పిల్లల్ని. ఎవరు గొప్పవాళ్ళు దీంట్లో? ఇల్లుని పిల్లల్ని పాడు చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళ? ఇల్లు కట్టుకుని పిల్లల్ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళ? జ్ఞానవంతురాలు అంటే అదే, అన్నీ పోగొట్టుకోదు, దాచిపెట్టుకునేది. కాబట్టి అజ్ఞానులు అంటే తెలివి లేని వారు అన్నిటిని పోగొట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారంటే అన్నీ సంపాదించుకుంటారు. ఆ సంపాదించుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారిని. ఏం సంపాదించుకోవాలా? యేసు ప్రభుని. అజ్ఞానులు ఏం చేస్తారు? ప్రభుని పోగొట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు ప్రభుని సంపాదించుకుంటారు.
ప్రభుని సంపాదిస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభుని వెతుకుడి, దేవుని వెతకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుని మనం వెతుక్కోవాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆయన గట్టిగా పట్టుకోవాలంట. జ్ఞానవంతులు ఏం చేస్తారు? దేవుని వెతుక్కుంటారు, సమయం దొరికినప్పుడు ఆయన పట్టుకుంటారు. అజ్ఞానవంతులు పోగొట్టుకుంటారు ప్రభుని. వారి దగ్గరకు ప్రభు వచ్చినా పోగొట్టుకుంటారు. ఒక స్టోరీ జరిగింది, అది మీ అందరూ తెలిసే ఉండేది, నేను చెప్తానండి. ఊర్లో ఒక దరిద్రుడు ఉన్నాడంట. ఎవరు? ఒక దరిద్రమైన వాడు. ఇది ఒక స్టోరీయే, నిజమైంది కాదు, ఎవరో పిల్లలు అల్లుకున్నటువంటి స్టోరీ. ఓ దరిద్రుడు ఉన్నాడట. ఈ దరిద్రుడు ఏం చేశాడంటే రోజు దరిద్రుడిగా ఉంటానే ఉన్నాడంట. ఒక మార్గంలో వెళ్తా వస్తుంటే ఓ రోజు ఒక ఆమె అనుకుందంట, ఏమనంటే పాపం వీడు దరిద్రుడిగా ఉన్నాడు, వీడికి బంగారం ఇద్దాము, వీడి దారిద్ర్యాన్ని మొత్తం తీసేద్దాం అనుకుందంట. అనుకుని ఏం చేసింది, వాడు వస్తూ ఉండగా ఆ మార్గంలో ఏం చేసిందంటే కొంత బంగారం ఇట్ట మూట కట్టి ఆడ పడేసిందంట. ఏం చేసింది? బంగారం ఆడ మూట కట్టి అక్క ఆడ పడేసింది. పడేస్తే ఈయన అనుకుంటున్నాడంట, మూట దగ్గరకు వచ్చేటప్పుడు అనుకుంటున్నాడు, రోజు ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కదా, ఈరోజు కళ్ళు మూసుకుని వెళ్దాం. ఏం చేద్దాం? కళ్ళు మూసుకుని వెళ్దాం, అసలు రోడ్డు కరెక్ట్గా వెళ్తానో లేదో చూద్దామని చెప్పి కళ్ళు మూసుకుని వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాడు. కళ్ళు తెరిస్తే ఏముంది? ఏ మూట? బంగారం మూట ఉంది. వీడు పాపం దరిద్రుడు, వాడి దరిద్రాన్ని తీర్చేయాలని చెప్పి రోజు ఇట్ట పాపం దరిద్రాన్ని ఏడనిపిస్తాడని చెప్పి ఓ బంగారం మూట తీసుకొచ్చేసింది. వాడు ఏం చేశాడు? రోజు నడిచే కదా మార్గమే కదా, కళ్ళు మూసుకుని వెళ్దాం, కరెక్ట్గా వెళ్తానో లేదని ఆ మూట దాటిదాకా కళ్ళు మూసుకుని వెళ్ళాడంట. ఏం చేస్తున్నాడక? మూట దాటిన దాకా వెళ్ళిపోయి అయ్యాను వాకండి, ఇప్పుడు లేదులే ఆ మూట. ఏమైంది? దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఇంకా వెనక కూడా తిరిగి చూడలేదంట, ఆపటి వెళ్ళిపోతారంట. చీచి, ఈ దరిద్రుడు ఎట్టాగా ఉండాలి, వీడికి మూట లేదు, గేట లేదు, వీడి దరిద్రం ఎట్టాగా అనిపించాలన్నారు. అజ్ఞానులు అలా ఉంటారు, జ్ఞానం కలిగి ఉండరు, ఏదో ఆలోచనలు ఉంటారు, ఏదో అజ్ఞానంలో ఉంటారు. ఇది జరిగిద్దా లేదా అని ఆలోచన చేస్తారు. ఎందుకు జరగదు చెప్పండి. ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చారు, స్వస్థతను అందులో కొంతమంది అడుగుతారు, అయ్యా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నా, రోగం పోయిద్దా లేదా? అజ్ఞానులుగా అడుగుతున్నాం. జ్ఞానులుగా రా, ఎంతమందికి స్వస్థతను ఇవ్వలా, ఎంతమందికి విడుదల ఇవ్వలా, ఎంతోమంది తిరిగి లేపలా, మరణించేవారిని కూడా తిరిగి లేపాడు. ఎక్కడా అవసరంలా, మన రెడ్డిపల్లిలోనే లేపారు. అందరూ చచ్చిపోయారని పక్కన పడేస్తే ఒక ఆమెనే, అందరూ చచ్చిపోయిన పక్కన పడేస్తే అనేక మంది దైవదాసులు విశ్వాసులు ప్రార్థన చేస్తే పక్కన పడేసిన లేచి తిరుగుతుంది. ఇప్పుడు కూడా అబద్ధం అనుకున్నారా? నిజం ఇది వాస్తవం. బైబిల్ చెబుతుంది కదా. కావాల్సింది మూడోది కింద అజ్ఞానుల వల్ల ఉండొద్దు. ఆయన దగ్గరకు వచ్చేవాడు అందరూ ఎలా ఉండాలి తెలుసా? ఆయన ఫలం ఇవ్వగలడని రావాలంట. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలా? ఆయన సహాయం చేయగలడని నమ్మి రావాలంట. ఆయన నాకు స్వస్థతను ఇవ్వగలడని నమ్మి రావాలంట. ఆయన దగ్గరకు వస్తే నాకు పూర్తయిన విడుదల ఉంటుందని నమ్మి రావాలంట. ఆయన దగ్గరకు వస్తే నాకు పూర్తయిన విమోచన ఉంటుందని రావాలంట. ఏదో వెళ్దాం, ఏదో మా అమ్మ పిలిచింది, లేదా మా తోటికోళ్ళు పిలిచింది, సత్యక్క పిలిచిందని రావద్దు. ఎట్లా రావాలా? నమ్మి రావాలి. వాళ్ళు పిలిస్తే వస్తాం కాదు, మన హృదయంలో ఉండాలి. వాళ్ళు పిలిస్తే ఒకరోజు తీసుకెళ్ళి వస్తారు, ఆ ఒక రోజులో నీకు స్వస్థత రాదు. ఏమంట? నువ్వు తీసుకెళ్ళి ఎట్టాగే జరిగింది, నీకు స్వస్థత రాలేదంటావు. అదే నీ హృదయంలో నమ్మకం ఉండి వస్తే, విశ్వాసంగా దేవుని దగ్గరకు వస్తే, విశ్వాసం కలిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. ఏ రోగంతో ఉండా, ఏ వ్యాధితో ఉండా, ఏ బలహీనత ఉండా, ఎటువంటి బలహీనతలు ఉండా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని తోసేను అంటున్నాడు. కాబట్టి అజ్ఞానులు ప్రభు దగ్గరికి వెళ్ళకోకుండా త్రోసివేయబడిన వాళ్ళు ఉంటారు. జ్ఞానులు ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థత ఉంది, వాళ్ళకి ఏం కావాలో అది పొందే వరకు ఉంటారు. కాబట్టి జ్ఞానులుగా ఉండాలి. ఇది 3. 4వ విషయం చూద్దానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇక్కడ 4వ మాట ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఎలా ఉండాలమ్మా? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది చాలా అవసరమైన దినాలు ఇవి. ఒక మాట చెప్పమంటారా? అక్క ఏనండి అందరూ ఒక మాట చెప్పమంటారా? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావు, రోడ్డు మీద రౌతులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అట్టగా నువ్వు తొక్కుకుంటూ వెళ్తావా? మరి ఏం చేస్తావు? అయ్యో ఇక్కడ రాయి ఉందని చెప్పి ఇంకో చోటకు అడిగేసుకుంటూ వెళ్తాం, అవునా కదా? దాన్ని తొక్కుంటే వెళ్తే ఏమైంది? మన 2 కాళ్ళకి ఇంకో కాలు యాడ్ అయ్యింది, ఇంకో కాలు వచ్చింది మనకి, 2 కాళ్ళకి ఇంకో కాలు వచ్చింది. అది ఇంకో కాలు ఏంటి? అది కర్ర పట్టుకుని నడవాలి. ఇంకో 3వ కాలే అదే కదా, మనకి ఇంకోటి లేదు కదా, అవునా? జంతువులకి అయితే 4 కాళ్ళు ఉంటాయి, మనకు లేవు కదా, మనకు 2 కదా. మనకేమొస్తుంది మళ్ళీ? సరే అయితే సంతోషం, కూర్చో అక్క, లక్ష్మి అక్క. కాబట్టి 3వదిగా వచ్చింది, అక్క వచ్చింది కాబట్టి 3వ కాలు అవసరం. కాబట్టి ఏమొస్తుంది? 3వ కాలు వస్తుంది. 3వ కాలు అంటే ఏంటి? కట్టే. ఎందుకు వస్తుంది? జాగ్రత్తగా ఉండకపోవటం ద్వారా. సరిగ్గా నడితే ఎత్తయా?
వస్తాయా అంటే నేను తప్పుగా అంటున్నాను అనుకోవాకండి అక్క. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, పోయిన ముఖ్యమంత్రి పాపం బాత్రూంలో జారి పడ్డాడంట. ఇప్పుడు ఏమైంది? కట్టు పట్టుకుని నడుస్తున్నాడు. స్టాండ్ వచ్చింది, అదే లెక్క కట్టు. ఇప్పుడు స్పెషల్ స్టాండు ఏమైంది? ఏదో ఒకటి వస్తుంది. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టం వస్తుందని అర్థం. కట్టు వచ్చిద్దా రాదే కానీ నష్టమైతే వచ్చిద్ది. నష్టమైతే రాదా? నీ కాలు ఇరగటం ద్వారా లేదా పక్క పడిపోవడం ద్వారా ఓ రోజు పని చేసుకునే దాన్ని పని ఆగిపోయినట్టేగా. ఇంట్లో పని చేయలేవు, ఎవరో ఒకరు చేయాల్సిందే కదా. నష్టం వచ్చినట్టే కదా. ఎక్కడే ఈ నష్టం వస్తుంటే ఇంకా దేవుని రాజ్యాన్ని ఎంత నష్టపోతావు? దేవుని రాజ్యం ఇంకెంత నష్టపోతావు? ఎంతో నష్టపోయే వరకు ఉంటున్నావు. బైబిల్ చెబుతున్న మాట ఏంటి తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త తెలుసా? ఎందుకు జాగ్రత్త అంటే ఈ లోకంలో పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. ఏమొస్తుంది? మరణం. ఒక మనుషుడు పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం. అయితే జాగ్రత్తగా ఉండాలి, పాపం చేయకుండా. జాగ్రత్తగా పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? పాపం చెయ్యని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక మాట అంటే చూడండి, ఈ ఊరికి ఏదైనా రాదులేండి, ఏదన్నా వరద లాంటిది వచ్చేసింది, బాగా నీరు ఎక్కువైపోయింది, అన్ని ఇళ్లలోకి వచ్చేసింది అనుకో వాటరు. మీరేం చేస్తారు? ఇప్పుడు సత్యాక్కలాగా చిన్న రేకులు ఇల్లు ఉంది, దీంట్లోనే ఉంటానంటే కుదిరిద్దా? మరి ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? వరదను తప్పించుకోవడానికి దానికంటే గొప్ప ఇల్లు ఉండవు, మనకంటే గొప్ప ఇల్లు ఉండవు ఇంటికి వెళ్తాం మనం. ఎందుకు? ఆ ఇంటివాడు గొప్పవాడు కాబట్టి ఆ ఇంటికి మనం కూడా వెళ్తే కాపాడబడతాం కాబట్టి. అదే ఆ ఇంటికి వెళ్ళకపోతే కాపాడబడలేము. మన ఇంట్లోనే ఉంటే మునగటమో తేళ్ళు పావులో నీళ్ళతో పాటు ఏదో ఒకటి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇల్లు సంగతి తర్వాత మనం బతికుంటే తర్వాత చూడొచ్చని ఇంకా కొద్ది మంచి ఇంటికి వెళ్ళి దాక్కుంటాం. ఎందుకంటే వరద నుండి తప్పించబడటానికి. అవునా కదా? అదే బైబిల్ చెబుతుంది. అదే బైబిల్ చెబుతుంది. జాగ్రత్త కలిగి ఉండకపోతే నష్టపోతాం. నష్టపోకుండా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఎవరి దగ్గరికి? జాగ్రత్త కలిగిన వాడి దగ్గరికి. మనల్ని కాపు కాసేవాడు యేసు ప్రభువు, మనల్ని కాపు కాసేవాడు. జాగ్రత్తగా చూస్తాడు మనల్ని. ఎలా తెలుసా? కోడి పిల్లని ఎప్పుడైనా చూసారా? తినే కోడిని కాదక్క, మీరు పెంచుకునే కోడిని ఎప్పుడైనా చూసారా? కోడిని దాని పిల్లల్ని ఎప్పుడైనా చూసారా? లేదా గుడ్లే తినేసారా? మంచిదైతే పిల్లల్ని కూడా చూసింటారు కదా, కోడి పిల్లని. ఏదన్నా కోడికి పైన కోతో ఒక రాబందో వస్తే ఏం చేసేది కోడి? కోడి ఎత్తుకుపోతుందా? కోతి ఎత్తుకుపోకుండా తల్లి కూడా ఒకటి చేసిద్ది అక్క. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి చిన్నపిల్లడు ఉంటే ఎత్తుకుపోతావు, నువ్వు అట్టగా చూస్తావా? మరేం చేస్తాం? ఎగిరిపోదు. అది వస్తుందని తెలిస్తే ముందర ఏం చేస్తాం మనం? దాపెట్టుకుంటాం. అది వదిలేదు లేదు, తర్వాత సంగతులండి. ఏం చేస్తాం? దాపెట్టుకుంటాం. జాగ్రత్త పట్టుకో. చిన్నపిల్లలు ఉంటారు, ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతాడంటే, దొంగలు వచ్చి ఎత్తుకుపోతాడంటే ఏం చేస్తాం? చిన్నపిల్లల్ని ఇంట్లో జాగ్రత్త పెట్టుకోము. అవునా కదా? పైనుంచి ఏదన్నా వస్తుంది, రాబందు వస్తుందంటే, గ్రద్ద వస్తుందంటే కోడి ఏం చేసిద్ది తెలుసా? మనలాగా ఎత్తుకుపోతుందిలే అని అనుకోదు. తన బిడ్డలను తను కాపాడుకునిద్ది. ఎలాగూ? తన రెక్కలతో ఇలా కాపాడుకునిద్ది. అంటే తాను చనిపోయినా పర్లేదు అనుకునిద్ది, తన ప్రాణం పోయినా పర్లా, ఒకవేళ గద్ద వస్తే నన్ను ఎత్తుకెళ్ళిపోయినా పర్లా, నా బిడ్డలు బతికుండాలని తన రెక్కలు ఇలా అడ్డం పెడుతుంది. యేసు ప్రభువారు కూడా జాగ్రత్త లేని మన కొరకు మనల్ని జాగ్రత్తగా కాపాడటానికి ఆయన సిలువలో ఇలా చేతులు వేలాడదీసి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన సిలువ ద్వారా మనం కాపాడబడుతున్నాం. ఏ కీడు జరగకుండా, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నారు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. ఎంత మాత్రం హాని చేయదు. నీకు అపవిత్రమైన విషంతో కూడా తగిన నీకేమో హాని చేయదు అన్నాడు. ఎందుకని? ఆయన మనకిట్ట కాపుగా, కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకునిద్దో అలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. మనం జాగ్రత్త లేని వారిమి, మనం జాగ్రత్తగా ఉండనటువంటి వారిమి. మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త కలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ప్రభువైన యేసు ప్రభువారు మనం జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఎలా కాపాడుతున్నాడు? జాగ్రత్తగా. ఇంకో మాట చెప్పమంటారా? చెప్తా. టైం ఎంత అయిందో చూడండి, చెబుతా. ఇంకో మాట చూసినట్లయితే ముగిద్దాం. ఇక టైం కూడా ఆసన్నమైంది కాబట్టి ముగిద్దాం. ఇంకో మాట చెప్పమంటారా? ఏంటో తెలుసా? మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకు ఒక పెన్ను కొనిపెడతాం. కొనిపెట్టిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళి పోగొట్టాడు అనుకో, ఏమంటా? ఎలా ఇంత అజాగ్రత్తతో ఉండవేంటి, ఇంత జాగ్రత్త లేకుండా ఉండవేంటి, ఎట్లా పాడు చేస్తున్నావేంటి అని అనమా? కష్టపడి సంపాదించా, నువ్వు పోగొట్టమని కొట్టమా తిట్టమా? తిడతాం కదా. ఎందుకు? కష్టపడి సంపాదించిందని పోగొట్టుకున్నాడని, అజాగ్రత్తతో ఉన్నాడని. అయితే దేవుడు మనల్ని తిట్టకోకుండా యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? తన రెక్కలతో కాపాడుకుంటున్నాడు మనల్ని. అజాగ్రత్త కలిగిన మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. ప్రభు కాపాడుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్లు యేసు ప్రభువారు మనల్ని తన సిలువ ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. తన సిలువ ద్వారా మనల్ని కాపాడేవాడు ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆ అజాగ్రత్త కలిగిన మనం జాగ్రత్త కలిగిన ప్రభు దగ్గరికి వస్తే ఆయన తన సిలువ ద్వారా మనల్ని కాపాడుతాడు. అప్పుడు ఏమైంది? మనకి అజాగ్రత్త కలిగితే నష్టపోతాం,
ఇప్పుడు పెన్ ఇస్తాము, వాడు అజాగ్రత్త చదువుకుంటాడానికి ఎవడోడు దొంగతనం తీసుకెళ్తాడు, అవునా కదా? బంగారం కొనుక్కుంటాం, ఇంట్లో పెట్టుకుని అజాగ్రత్త ఉంటాయి, ఏమైందిలో తర్వాత చూసుకోవచ్చు, ఏడవబోద్దు అనుకుంటాం, ఎవడో వచ్చి ఎత్తుకుపోతే ఏం చేస్తా? నష్టపోయినట్టే కదా. అలా నష్టపోకూడదంటే జాగ్రత్త అవసరం. బంగారం పెట్టుకోవడానికి బీరువా ఎంత అవసరమో, ఒక పిల్లవాడి పెన్ను దాచుకోవడానికి జామెంట్రీ బాక్స్ ఎంత అవసరమో, మన జీవితాలు కాపాడబడాలి, నరకానికి వెళ్ళిపోకుండా మనం కాపాడబడాలంటే యేసుప్రభువు వారి సిలువ కూడా అంతే అవసరం, అంతే అవసరం, అంతకంటే ఎక్కువ అవసరం. ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, నా పాపాలు క్షమించు, నా బంగారం నేను బీరువాలు పెట్టి అట్ట దాచుకుంటున్నాను, నా హృదయము, నా జీవితము నష్టపోకుండా, అజాగ్రత్తకు నష్టపోయి ఆ అశ్రద్ధకి జీవితం కలిగి, అజాగ్రత్త అంటే అశ్రద్ధ, మరి అశ్రద్ధ జీవితం కలిగి, ఎప్పుడో రక్షించబడింది, ఎప్పుడో పాపాలు ఒప్పుకుందాను, దేవుని ఎప్పుడో నమ్ముకోవచ్చు అనుకున్న జీవితం కలిగి నేను నష్టపోతున్నా, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా. బంగారాన్ని నేను దాచుకుంటున్నా, కానీ నా బంగారమైన నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, అది క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర అడగాల, ప్రభు దగ్గర అడగాలి. అప్పుడే ఆత్మపూర్ణులు అవుతాం. మొదటిగా ఆత్మపూర్ణులు అవ్వాలంటే చెడ్డ దినములు ఏం చేయాలి? మనం మంచిగా ఉండాలి, చెడ్డ దినములో మనం కాపాడబడాలి. రెండోదిగా అజ్ఞానులుగా ఆత్మపూర్ణులు కావాలంటే గ్రహించాలి, నిజమేంటో తెలుసుకోవాలి. 3 ఆత్మపూర్ణులు కావాలంటే ఏం కావాలా? అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి. 4వదిగా ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలా? జాగ్రత్త అవసరం. ప్రతి మనిషికి ఏం కావాలా? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మన ఇంటికి బీరువా తాళం వేయకుండా వదిలేస్తే ఏమైంది? ఎవడోడు వస్తాడు, దొంగతనం చేసుకెళ్తాడు, డబ్బైనా బంగారమైనా. అజాగ్రత్త, అది అశ్రద్ధ కలిగిన జీవితం. ఇది చివరి దినాలు, ఇది ముగింపు దినాలు. బైబిల్లో 10 మంది స్త్రీలు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. బైబిల్లో 10 మంది. ఆ 10 మందిలో ఒక 5గురు ఏం చేశారంటే, దేవుడు వస్తాను అంటున్నాడు, ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకోవచ్చులని ఖాళీగా తిరుగుతూ వచ్చారు. ఇంకొక 5గురు ఏం చేశారు? అమ్మో దేవుడు వస్తాడేమో, జాగ్రత్తగా ఉండాలి, అన్నీ కూడా జీవితం బాగుండాలి, మంచిగా ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవునితో సావాసం ఉండాలి, పాపాలు ఒప్పుకుని ఉండాలి, జీవితం మార్చుకుని ఉండాలి, యేసు ప్రభా నేను పాపి, నన్ను క్షమించని ఒప్పుకుని ఉండాలి. ఇవన్నీ ఆలోచించి అన్నీ ఒప్పుకుంటూ వస్తున్నారు ఒక 5గురు. ఇంకొక 5గురు వీళ్ళు పిచ్చోళ్ళు ఇట్లా ప్రార్థనకి వెళ్తారు, ఇట్లా మందిరం అంటారు, అదంటారు, ఇదంటారు, సమయం వచ్చినప్పుడు చూద్దాంలేని ఇంకొక 5గురు అన్నారు. ప్రభు రానే వచ్చాడు. రాగానే ఒక మాట వినపడింది, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న వాడు వచ్చాడు, మీరు ఎదుర్కొండి, ఆయనతో పాటు దేవుని రాజ్యానికి వెళ్ళిపోగానే అనగానే సిద్ధపడిన వారు 5గురు వెళ్ళిపోయారు. మందిరానికి వెళ్తూ ప్రార్థన జీవితం కలిగి ప్రభు దగ్గర ఉంటూ పాపాలు ఒప్పుకుంటూ జీవితం మార్చుకుని 5గురు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 5గురు ఉంటారు కదా, ఆయన వచ్చినప్పుడు చూద్దాం అనుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళ జీవితం అంతా సరి చేసుకుని వచ్చేదానికి ఆ తలుపు పడిపోయింది. అప్పుడు వచ్చి అంటారు, అయ్యో మాకు కూడా తలుపుది, మేము కూడా అక్కడికి రావాలంటే అక్కడ ఆయన అంటున్నాడు కదా, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఏమన్నా మీరెవరో నాకు తెలియదు, అదేంది నేను కూడా ఇక్కడ ఉండదాన్నే కదా, ఈ 10 మందితో ఉండానే కదా, నేను కూడా పరలోక రాజ్యానికి రావాలి కదా, నన్ను ఎందుకు వద్దామంటావంటే అప్పుడు అంటారు కదా, అసలు నేను ఎప్పుడు కూడా ఎరుగును, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు అంటున్నాడు? అశ్రద్ధ జీవితం, అజాగ్రత్తతో జీవితం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. మనం ఏం చేయాలి? అజాగ్రత్త కూడిన జీవితం కలిగి ఉండకుండా జాగ్రత్త కలిగి ఉంటే 5గురిని ఏమన్నాడు? మీరు రండి దేవుని రాజ్యంలోకి అన్నాడు. మిగతా 5గురిని మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. జాగ్రత్త కలిగిన వారిని ప్రభువు తన రాజ్యాన్ని తీసుకుంటాడు. అజాగ్రత్త కలిగిన వారు ఏమవుతారు? ఈ లోకంలోనే నష్టపోతారు. ఇది 4. 5వ మాట చెప్పి ప్రార్థన చేసుకుని భోజనం చేసుకుందాం రండి. 5వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగ చేసుకోవచ్చు. దినములు ఎలాంటివి? చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకూడదంట. ఆత్మపూర్ణులు అవ్వాలంటే సమయాన్ని కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఇది చాలా విలువైన సమయం, ఇది విలువైన సమయం. చెప్పే కదా, ఒక 5గురు ఏమో సమయం వచ్చినప్పుడు చూద్దామన్నారు, ఇంకొక 5గురు సమయం రాకపోయినా సమయం వచ్చిందనుకుని ఉంటారు. సమయం రాకపోయినా వచ్చిందనుకున్న వాళ్ళు ఏమయ్యారు? దేవుని రాజ్యానికి వెళ్ళారు. సమయం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్న వాళ్ళు నష్టపోయారు. ఇది చాలా విలువైన సమయం, ఇది సమయం పోనీయకూడదు. ఒక మాట చెప్పమంటారా? పోయిన ఆదివారం బతికిన వాళ్ళు ఇప్పుడు ఈ ఆదివారం దాకా లేరు, అవునా కదా? చాలామంది చనిపోయి ఉంటారు. పోయిన ఇదేవారం, బుధవారం, మంగళవారం, శుక్రవారం, పోయిన శుక్రవారం దాకా బతికిన వాళ్ళు ఈ శుక్రవారం దాకా ఉండరా? లేరు. ఎందుకనంటే సమయం అంత కాదు. అసలు మన ప్రాణం ఎలాంటిది తెలుసా? వర్షాన్ని ఎప్పుడైనా చూసారా? వానను ఎప్పుడైనా చూసారా? వాన వస్తూ ఉంటే ఏముంటుంది? చిన్న చిన్న బుడగలు వస్తూ ఉంటాయి. బుడగలు చూసారా? చిన్నప్పుడు ఆడుకుని ఉంటారులే, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారుగా ఆడుకోరు. చిన్నప్పుడు చూసి ఆడుకుని ఉంటారు. ఆ బుడగలు ఎట్లా ఉంటాయి? వర్షం వస్తూ ఉంటే బుడగలు పెరిగి అంతా వెళ్ళిపోతూ ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైతే బుడగ అంటారు, ఏమంటారు? నీటి బొగ్గ. ఏమైంది? నీటి బొగ్గ ఏమైంది? కొంత దూరం వెళ్ళిన తర్వాత పైలిపోయింది. మన జీవితం అలాంటిదే. ఇప్పుడు వరకు ఉంటామో తెలీదు. కొంతసేపు గడిపే అంతలో అయిపోద్ది. చాలాసార్లు అంటాం, అయ్యో ఇప్పుడు దాకా వచ్చి చాలా మంచి మాటలు చెప్పాడు, అప్పుడే చచ్చిపోయాడు అనుకుంటాం. ఇప్పుడు దాకా నాతో ఉన్నాడు, అప్పుడే చనిపోయాడు అనుకుంటాం. ఇప్పుడు దాకా నాతో భోంచేసాడు, అప్పుడే చనిపోయాడు అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం?
మన ప్రాణం ఎప్పుడు పోతే మనకు తెలీదు. సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. ఇది సమయం పోయే దినాలు ఇవి. సమయం పోయిందంటే తిరిగి రావు. నష్టపోయే దినాలు, ప్రాణాన్ని కోల్పోయే దినాలు, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన దినాలు. చాలామంది అంటారు చచ్చిపోయిన తర్వాత చూద్దాం బ్రదర్, ఇప్పుడు ఎవడు చూస్తాడు? చచ్చిపోయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎవడు చూస్తాడు? ఇప్పుడు ఎవరో తెలుసు అని అంటాం. చచ్చిపోయిన తర్వాత చూస్తా, ఇంక నీకు సమయం లేదు, చచ్చిపోయిన తర్వాత నువ్వేం చూస్తా? నరకం చూడటం తప్ప ఇంకేం చూడలేవు. నరకమే. బైబిల్ చెబుతుంది కదా, సమయం కాపాడుకో, సమయం కాపాడుకో, పోగొట్టుకోవద్దు. సమయం చాలా విలువైన సమయం ఇది, చాలా విలువైన సమయం ఇది. సమయము ఇంకెప్పుడో ఉందిలే, ఇంకొన్నాళ్ళు చర్చికి వెళ్ళొచ్చు, ఇంకొన్నాళ్ళకి వెళ్ళి దేవుని మందిరాన్ని నమ్మొచ్చు, ఇంకొన్నాళ్ళకి వెళ్ళి దేవుని నమ్మొచ్చు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రభు నమ్మొచ్చు అనుకోవద్దు. నీకు సమయం లేదు. ఎప్పుడు వరకు బతుకుతామో తెలియనప్పుడు సమయం ఎవడిచ్చాడు నీకు? లేదు, సమయం లేదు. సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? జీవితం మార్చుకోవాలి. యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. ఇదే మిక్కిలి సమయం. బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, నేడే అనుకూల దినం, నేడే అనుకూల దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని రాయబడుతూ వచ్చింది. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం, ఇది మనకు కావాల్సిన సమయం. సమయం పోతే మళ్ళీ రాదు. ఈ సమయం ఏం చేయాలా? నేడే రక్షణ దినం అంటే పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి. యేసు ప్రభువా నా జీవితాన్ని మార్చండి. యేసు ప్రభువా నాలో పాపం ఉంది, నేను ఒక అబద్ధమాడే, నేను ఒక మోసం చేశా, నేను ఒక దొంగతనం చేశా, నన్ను క్షమించండి. నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి వచ్చి ప్రభువా నువ్వు నివసించు. అది అడిగితే చాలు. సమయం పోనీయవద్దు. ఎప్పుడో నేను అలా అడుగుదామని అనుకోవద్దు. అడిగేదాకా నువ్వు ఉంటావో లేదో తెలీదు. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకే నువ్వు సమాధి చేయబడి తిరిగి లేచావు, నా కొరకే నువ్వు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారణే లెగుస్తూ వచ్చావు. కేవలం నా కొరకే ఈ లోకం విడిచిపెట్టావు. ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నా జీవితం మార్చు, ప్రభువా నా పాపాలు క్షమించి నా జీవితం మార్చి నా కొత్త జీవితాన్ని ఇమ్మంటే ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. సమయం పోనీయొద్దు. ఇది చాలా విలువైన సమయం. పోతే రాదు, మళ్ళీ పోతే రాదు. ఇది సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి దాన్ని. సమయం పోయిన తర్వాత ఏం చేయలేం. సద్వినియోగపరచుకో. ఇది చాలా విలువైన సమయం. సమయం విలువైనది. జీవితం మార్చుకునే సమయం ఇది. పాప జీవితం మార్చుకునే సమయం ఇది. అపవిత్రమైన జీవితం మార్చుకునే సమయం ఇది. లోకానుసారమైన జీవితం మార్చుకునే సమయం ఇది. పాపంలో జీవిస్తున్న జీవితం నుండి విడుదల పొందే సమయం ఇది. అపవిత్రత నుండి విడుదల పొందే సమయం ఇది. అబద్ధ జీవితం నుండి విడుదల పొందే సమయం ఇది. మోసపూరితమైన జీవితం నుండి విడుదల పొందే సమయం ఇది. ఇంకా వ్యభిచార వ్యభిచార యొక్క ఆలోచన నుండి, వ్యభిచార తలంపుల నుండి విడుదల పొందే సమయం ఇది. మోసం చేసేటటువంటి జీవితం నుండి విడుదల పొందే సమయం ఇది. జీవితం మార్చుకునే సమయం. మనం జీవితం మొత్తం చేసిన పాపాలు క్షమించబడే సమయం ఇది. ఇటువంటి సమయాన్ని పోనీయొద్దు. సమయాన్ని పోగొట్టుకుంటే నష్టపోయేది మనమే. ఏమని రాయబడుతూ వచ్చింది? సమయం పోనీయక. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, పోగొట్టుకోరు. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోరు. రేపో ఎల్లుండిలే అనుకోరు. ఈరోజు మన జీవితం ఏంటో తెలుసా? మనం ఏం చేయాలా? సమయం ఉన్నప్పుడే మన పాపాలు ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని. నేను ఒక మాట చెప్పమంటారా? చాలామందికి ఒక డౌట్ ఉండేది, ఇలా యేసు ప్రభువా నేను పాపిని నన్ను ఒప్పుకుంటే కులం మార్చుకోవాలేమో అనుకుంటారు, మతం మార్చుకోవాలనుకుంటారు. నేను ఒక మాట చెప్పమంటారా? బైబిల్ ఎక్కడ యేసు ప్రభు పలానా కులం పలానా మతం అని చెప్పలా. పోనీ మీరు కులాలు మార్చుకోండి, మతాలు మార్చుకోండి అని కూడా చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? మీ హృదయము పాపంతో ఉంది, చెడ్డది, దాన్ని మార్చుకొని మంచిగా జీవించండి అని చెప్పాడు. అంతే. ఏం చెప్పాడు? చెడ్డ జీవితంగా అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు ఆడుకోకుండా ఉండండి. మోసం చేస్తారు, మోసం చేయకుండా ఉండండి. పాపం చేస్తారు, పాపం చేయకుండా ఉండండి. ఎదుటి వ్యక్తికి నష్టం చేస్తారు, అలా నష్టం చేయకుండా ఉండండి. ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తారు, ద్వేషించుకోకుండా ఉండండి. ఇలా ఉండమని చెబుతామే. అదే క్రీస్తు ప్రేమ, అదే నిజమైనటువంటి ప్రేమ. అలా ఉండమంటున్నాడు. ఉందామా మరి అలా? దీంట్లో ఏమైనా ఉందా? ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడతావు, అబద్ధం ఆడకుండా ఉంటావు, దాంట్లో కులం ఏమైనా మార్చుకున్నావు, మతం ఏమైనా మార్చుకున్నావు? లేదే. మోసం చేస్తావు, ఆ మోసం చేసే జీవితం మార్చుకున్నావు, దాంట్లో ఏమైనా మార్చుకున్నది ఉందా? లేదే. ఎవరి కులం వాళ్ళదే, ఎవరి మతం వాళ్ళదే, అట్టాగుంటాం. కానీ జీవితం మారుతుంది అంతే. ఏం మారుతుంది? జీవితం మారుతుంది. ఎవరి దానికే గుర్తింపు ఉండిద్ది. నీ రేషన్ కార్డులో నీ పేరు ఉండిద్ది, నీ ఇంటి పేరే ఉండిద్ది, నీ కుల పేరే ఉండిద్ది, నీకేది కావాలండి. ఇంకేం మారో? ఏం మారుతుంది? జీవితం మారుతుంది, అంతవరకే. జీవితమే మార్చుకునేది, ప్రవర్తనే మార్చుకునేది, ఆలోచనలే మార్చుకునేది, ఇంకేం మారో. అవన్నీ భ్రమ. నువ్వు అది మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలనుకునేది భ్రమ. ఇదేం మార్చుకోవసరలా. ఇది కొత్తది. ఇవి వినే విధానం కొత్తది. కొత్తదంటే వినే విధానం కొత్తదని అర్థం. ఎప్పటి నుండి ఉండదు కానీ వినే విధానం కొత్తది. ఏం చేయవసరలా. అబద్ధం ఆడతావా? ఇక నుంచి ఆడనేసాయా నా పాపాలు, అబద్ధం ఆడి ఇప్పుడు వరకు క్షమించని అడుగు. అయ్యా మోసం చేసా, ఇక నుంచి చేయను. దొంగతనం చేశా, ఇక నుంచి చేయను. ఇటువరకు పాపం చేశా, ఇక వద్దు.
అది మార్చుకో, చేయకోకుండా ఉండు, అదే మంచి జీవితం. అలా ప్రభు చేయకోకుండా ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నువ్వు ఎలా చేయకోకుండా వీటన్నిటి దూరంగా ఉండవు, పాపానికి లోకానికి ఎలా దూరంగా ఉండవు, నన్ను కూడా అలా దూరంగా ఉంచు ప్రభు, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రా ప్రభు అని అడిగితే సరిపోయేది. ప్రభు వస్తాడు. మనం ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత అబద్ధం ఆడటానికి ఇష్టపడం. ఎందుకంటే నేను ఒప్పుకున్నా, నా అబద్ధాలు ఒప్పుకునే అబద్ధం ఆడినని నేను ప్రమాణం చేసుకున్నా, నేను ప్రమాణం చేసుకున్న అబద్ధం ఆడను, దొంగతనం చేయని, పాపం చేయని ప్రమాణం చేసుకుంటాం. కాబట్టి అక్కడి నుండే విడుదల ఉంది, అక్కడి నుండే విడుదల ఉంటుంది. సమయం పోనీయొద్దు. ఇక్కడ కూర్చున్న వారు ఎందరో అబద్ధాలు ఆడవచ్చు, ఎందరో మోసం చేయొచ్చు, ఎందరో దొంగతనం చేయొచ్చు, ఎందరో అపవిత్రమైన జీవితం కలిగి ఉండొచ్చు. మనమందరం పరిపూర్ణం కాదు. పరిపూర్ణంగా ప్రభు చేయడానికి వచ్చాడు. పరిపూర్ణంగా అవ్వాలంటే ఈరోజు మన జీవితం మార్చుకోవాలి. ఏమనాలా? ప్రభు నేను పాపిని, నాలో ఈ బలహీనత ఉంది, క్షమించు. అది గొంతెత్తి అరవద్దు. అరిస్తే గొంతెత్తి చెప్తే యేసు ప్రభు నేను పాపిని అంటే అందరూ వింటారు, సిగ్గు వచ్చిద్ది. అలా అడగొద్దు. హృదయంలో అనుకో, బయటకు చెప్పొద్దు. యేసు ప్రభు నేను పాపిని అని పెద్దగా చెప్పవసరలా, హృదయంలో అనుకో చాలు. హృదయంలో అనుకో, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా జీవితాన్ని మార్చండి, నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి. ఇది ఎక్కడ అనుకోవాలా? బయటికి చెప్పొద్దు. బయటికి చెబితే అందరూ వింటారు, సిగ్గు అనిపించిద్ది. లోపల ఒప్పుకో. లోపల ఒప్పుకో, హృదయంలో ఒప్పుకో. యేసుప్రభు నేను పాపిని లోపల ఒప్పుకో. యేసుప్రభు నా పాపాలు క్షమించని లోపల ఒప్పుకో. యేసుప్రభు నా జీవితం మార్చని లోపల ఒప్పుకో. సమయాన్ని పోనీయొద్దు. ఒప్పుకోమన్నప్పుడు ఒప్పుకుంటే జీవితం మార్చబడిద్ది. అలా మార్చబడిన అనుభవం పరిపూర్ణంగా ఉన్నట్లు ప్రభు మనకి సమయాన్ని సద్వినియోగపరుచుకుని మన పాపాలు ఒప్పుకుని పరిపూర్ణంగా ఉన్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు కూడా. కళ్ళు మూసుకోండి. అందరూ ఒక ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేస్తాం. అటు ఇటు చూడొద్దమ్మా. కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. మీకై మీరు కళ్ళు మూసుకొని ఉండండి. మీకోసం ఒక ప్రార్థన చేస్తా. అటు ఇటు చూడొద్దు, ప్రార్థన చేసుకునండి. కళ్ళు మూసుకోనండి. ఒక ప్రార్థన మీ హృదయంలో అనుకోండి, బయటికి చెప్పొద్దు, లోపల అనుకోండి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి, నా పాపాలు క్షమించి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి. యేసు ప్రభువా నాలో పాపం ఉంది, నన్ను క్షమించండి, నాకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించండి. అది ఆపండి అమ్మా, ఫోన్ ఆపండి. కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి, నా పాపాలు క్షమించండి. నేను అబద్ధాలు ఆడతా, నేను మోసం చేస్తా, నాలో పాప ఆలోచనలు ఉండే ప్రభువా, వాటి నుండి నన్ను క్షమించు. ఈరోజు నుండి నేను మంచిగా జీవించాలనుకుంటున్నా, నా జీవితాన్ని మార్చండి, నా పాపాలు క్షమించండి అని నువ్వు అడిగితే జస్ట్ నీ కుడి హస్తం ఎత్తు నీ కోసం ప్రార్థన చేస్తాం. అక్క యేసు ప్రభువా నీ పాపాలు క్షమించను గాక. అక్క యేసు ప్రభువా నీ పాపాలు కూడా క్షమించను గాక. అక్క యేసు ప్రభువా నీ పాపాలు కూడా క్షమించను గాక. ఎవరు నిన్ను చూడరు. కళ్ళు మూసుకుని అయ్యా నా కొరకు, నా కుటుంబం కొరకు, ప్రభు అయిన యేసు ప్రభు వారి ద్వారా నా పాపాలు క్షమించబడటం కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అనండి. ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. తలగన్న పైగా సిగ్గుపడేది కాదు. ఎవరు నిన్ను చూడరు. ఎవరు కాదు ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఉంటారు. ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక, నీ జీవితం మార్చును గాక. నీలో ఉన్న బలహీనతలు ప్రభు తీసివేసి నీకు రక్షణ మార్మోసు దయచేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సమయం పోనీయొద్దని బైబిల్ చెబుతుంది. పోగొట్టుకుంటే నష్టపోతావు. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నా జీవితం మారాలి, నాకు ఒక మంచి జీవితం ఉండాలి, కొన్ని మతాలతో సంబంధం లేదు, ఇది నాకు ఒక జీవితం మార్చుకోవడానికే, ఇదిగో నా జీవితం మారాలని ఎవరు ఇష్టపడుతుంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చేయెత్తిన వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? సమయం పోనీయొద్దు, నష్టపోతావు. సమయం పోతే నష్టపోవడం తప్ప ఇంకేం లేదు. నష్టపోయేదొద్దు. ధైర్యంగా నీ తలకంటే పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారు? నీ పేరేంటో నాకు తెలియదు, అందుకని నీ కోసం ప్రార్థన చేస్తా మౌనంగా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? వద్దు, దాచిపెట్టుకుంటే నష్టపోయేది నువ్వే. నిన్ను దేవుడు ఆత్మపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకో. అజ్ఞానం వల్ల ఉండొద్దు. ఇది చెడ్డ దినములు, ఇవి చెడ్డ దినాలు, మోసం చేసే దినాలు, నీ జీవితం మార్చుకోకుండా ఆపేసే దినాలు. అలా కాకుండా యేసు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని అడుగు. నా జీవితం మార్చు ప్రభా, నా హృదయంలోకి రమ్మని అడుగు అని నీ కుడి హస్తం తలగన్న పైగా తెంచు. నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉండరా? తలగన్న పైగా కనబడకపోతే తలగన్న పైగా ఎత్తుంచండి. ఇంకెవరైనా ఉండరా? ఇంకా ఎవరైనా చూడు. ఇంకా ఎవరైనా? నష్టపోవద్దు. ఇది కులం మతం మార్చుకునేది కాదు, ఇది మతభేదాలతో సంబంధించింది కాదు, హృదయం మార్చుకునేది, జీవితం మార్చుకునేది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో నా జీవితం మారాలి,
నా కొత్త జీవితంగా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అంటే మీ కుడి హస్తం ఎత్తండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సిగ్గుపడొద్దు. ఇంకా సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? దాచిపెట్టుకోవద్దు. దాచిపెట్టుకుంటే నష్టపోయేది నువ్వే. ఒక మనిషి లోపల కుళ్ళు ఉంటే దాచిపెట్టుకుంటే కుళ్ళిపోతాడు. దాన్ని ఒప్పుకుంటే ఏముండదు, ఎవరికైనా చెప్పుకుంటే ప్రభువుకి చెప్పుకో. ఇంకా ఎవరైనా ఉండారా? ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నిరికట్టి ఫలింపు చేయండి. మీ దాసురాలు సత్యక్క గృహంలో ప్రాంతంలో చింతకుంటలో కూడికి జరగడానికి సహాయం చేశారు. ఈ రీతిలో తన కుటుంబం, తన కుమార్తెలు, పిల్లలు, మనవరాలు వాళ్ళ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిలో ప్రభు లక్ష్మక్క కొరకు ఇక్కడ చేరున్న వారందరి కొరకు, కుటుంబీకులు, బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తోటి విశ్వాసులు, స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి. అందరిలో మీ నూతన కార్యం దయచేయండి. అందరికీ మీ రక్షణ దయచేయండి. అందరూ పరిపూర్ణంగా అవటానికి సహాయం చేయండి. సమయం సద్వినియోగపరచుకోవాలి. దినములు చెడ్డవి. సమయం అజ్ఞానుల వల్ల ఉండకూడదు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. గ్రహించాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జాగ్రత్త, ఈ గ్రహింపు ప్రభా సమయం పోనీకుండా సద్వినియోగపరచుకున్నటువంటి చేయెత్తి తీర్మానం చేస్తున్న సహోదరులందరినీ దీవించండి. వారు సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నారు. వారి జీవితాన్ని మార్చి వారికంటూ ఒక కొత్త రాజ్యాన్ని దయచేయమని, వారి జీవితాలు మార్చండి. వారికి క్షమాపణ దయచేయండి. వారి హృదయంలోకి మీరు రండి. వారిలో లోతైన రక్షణ కార్యం జరిగించమని దేవా, వారి కుటుంబీకులు మిమ్మల్ని సేవించే ధన్యత దయచేయమని, వారి జీవితాలు మార్చండి. వారి కుటుంబాల్లో ఉన్న కష్టాలు, బాధలు తొలగించండి. మీ దాసుల సత్యక్కను కూడా దీవించి తన కుటుంబంలో ఉన్న అవసరాలు అక్కడ తీర్చి, తన కుటుంబీకులు అందరూ కుమార్తెలు, అదే రీతిలో మనవరాలు, దేవా కుమారులు, వారి బిడ్డలు అందరినీ దీవించమని, అక్కడ తీర్చమని, బంధుమిత్రులు, స్నేహితులు అందరినీ దీవించమని, వచ్చిన ప్రతి విశ్వాసాలను దీవించమని, ఇక్కడ ఉన్న సహోదరులను అందరినీ దీవించమని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చేయెత్తి తీర్మానం చేసుకున్న బిడ్డలను దీవించమని, ప్రభువైన యేసుక్రీస్తు వారి అక్కలు తీర్చి వారి ప్రతి పాపాలు క్షమించి మీ రాజ్యానికి వారసులుగా చేయమని, మాకు ఇచ్చిన దేవ పని సంపూర్తి చేసి ఉన్నాం. నీళ్ళ మీద ఆహారం వేసాం. మీరే దాన్ని ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏమన్నా ప్రకటనలు ఏమైనా ఉండే అక్క? వచ్చిన వాళ్ళకి ఏమైనా చెబుతావా? చెప్పగలిగితేరా. అందరికి వందనాలు. వచ్చిన వాళ్ళకు, సేవకునికి అందరికి వందనాలు. నేను ఎందుకు నమ్ముకున్నా అంటే, ఒకప్పుడు నేను పేద పరిస్థితి ఉంది. నాకు ముగ్గురు పిల్లల్ని ఎట్లనో నడుపుకున్నాక పెద్దగా అయినాక లగ్గాలు చేసిన, అప్పులు తెచ్చుకున్నా. అప్పులు తెచ్చుకొని పిల్లలను ఓరిండ్లకి ఇచ్చినాక తోలుకొస్తానంట అని పోయిన. పిల్లలు నా బిడ్డని తోలుకొస్తానంట పోతే పెద్దీగలు ఎంబడి పడి నన్ను పెయ్యంతా కరిస్తే నా బిడ్డ అంటుంది, అమ్మా ఊళ్ళోకి పోదాం పాయే, నన్ను కరుస్తలేవు, నిన్నే కరుస్తున్నాయి, ఊళ్ళోకి పోదాం పమ్మని అంటే, ఊరు వారు ఏం చేస్తారు బిడ్డ, దేవుడు సాయం చేస్తాడని నేను ఇంత దూరం వచ్చి, ఈ చేతిలో బస్తుంది, ఈ చేతిలో పిల్లగాడు ఉన్నాడు. నేనేం చేసిన, పిల్లలు అలా ఊళ్ళోకొద్దు, మనము ఈడనే నేను మోకరిస్తా అని నేను మోకరించి నా హస్తాలు పైకి జాపి ఉసుకెలా ఎంతో దేవుడు ఇచ్చినంత ప్రార్థన చేస్తే వారందరూ బావుల కాడ ఉన్నోళ్ళు, చేన్ల కాడ ఉన్నవారంతా దగ్గరికి వచ్చి చుట్టుముట్టు నిలబడి నేను ప్రార్థన బంద్ చేసినాక ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక నా బిడ్డ ఏం చేసింది, నేను ప్రార్థన బంద్ చేసిన, నా బిడ్డ ఏం చేసింది, అన్ని రేణిముండ్ల లెక్క ముండ్లు పెయ్యన్ని ఉంటే అన్నీ ఏరింది. కారప్పొడి పోసినట్టు మంట మండుతుంది నాకు. దేవా, మరి కల్వరిలో నీవే కార్చినవు నీ రక్తాన్ని, మరి నీ రక్తంతో నేను కడుక్కుంటా తండ్రి అని నేను కడుక్కొని వచ్చి మళ్ళా చల్లబడ్డది నాకు. ఆ చెల్లర కడుక్కొని వచ్చి మళ్ళా బండెడు చెరుకొల్చిన, మళ్ళా పనికి పోయేటోళ్ళకు వంట చేసిన, నా బిడ్డకు వంట చేసి తిను బిడ్డ అని చెప్పిన. అదొక్కసారి. మళ్ళొక్కసారి పాంగర్చింది.
పాంగు అరిస్తే అయ్యో దేవా నాకు పాంగు అరిచింది నేను చచ్చిపోతానేమని అనుకున్నా. అందరికి వందనాలు. మరణం నుంచి తప్పించిండు. వచ్చిన వారంతా శ్రేమంగా తినుండ్రి. మీ హృదయాలలో దేవుడు మంచిగా నింపని, వాక్యం నింపని, మనమంతా పరలోకం పోయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండక వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఉండే అక్క అది చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అక్కడ అందరూ కూడా భోజనం చేసేయాలండి. ఎవరో కూడా ఖాళీకి వెళ్ళిపోవద్దు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని సంతోషంగా భోజనం చేసి వెళ్ళండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. దీవించండి. నీ మహిమార్థమై ఉండేలాగా సాయం చేయండి. అనేకుల రక్షణ కార్యం దయచేశారు. వందనాలు దేవా. కొందరు తీర్మానం చేసుకోవడానికి సాయం చేశారు. వారి తీర్మానం పరిపూర్ణంగా ఉండేలాగా సాయం చేయండి. వారే కష్టాలు బాధలు ఉండగానే మరి సత్యక్క దగ్గరికి కానీ అదే రీతిలో లక్ష్మక్క దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి సాయం చేయండి. సాధ్యమైతే మా దగ్గరికి కూడా రావడం కొరకే సాయం చేయండి. వారు సమీపంగా ఉంటారు కాబట్టి వారి అక్కలు తీర్చండి, వారి కష్టాలు తీర్చండి, వారి కుటుంబీకులు దీవించి ఆశీర్వదించండి. వారికి ఏం అవసరతలు అవన్నీ తీర్చి మహిమ పొందమని ఈ దాసురాలని మరణం నుండి ఎన్నోసార్లు తప్పించారు. వందనాలు. ఇకనో తప్పించే దేవుడికి ఉన్నందుకే స్తుతిస్తూ ప్రతి అక్కరు తీర్చమని, తన కుటుంబాన్ని దీవించమని దేవా ఇచ్చిన ఈ సమయానికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారందరిని దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాడుటకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసుప్రభు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడైనా ఇక్కడ చేరున్న వారికి సర్వత్రి సంఘానికి సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక. ఆమేన్. మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడై ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సహించి సంతోషించెదము. మేమందరము ఉత్సహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని వేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని వేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ వందనాలు. వచ్చిన వాళ్ళందరికీ కాబట్టి అందరూ కూడా భోంచేసి వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.